ఎవరు నిన్ను ఎంత తృణీకరించిన ఈ లైవ్లో వీక్షిస్తున్న వాళ్ళు కూడా వాళ్ళు అన్నారు, వీళ్ళు అన్నారు, నా గతి ఇలాగ అయిపోయింది, నేను అవమానాల పాలయ్యాను, చాలా దుఃఖంలో ఉన్నాను, చాలా వేదనలో ఉన్నాను, నా పరిస్థితి ఇలాగైంది, నేను ఏమవుతాను అర్థం. ఇలాంటివన్నీ తీసి అవతల పడేసాయి. నా దేవుడు ఉన్నాడు. మనుషులు నన్ను ఎన్ని అనుకున్నా, ఏమనుకున్నా, ఎన్ని రకాలుగా నన్ను దుఃఖపెట్టినా ఇబ్బంది లేదు. నా దేవుడు నన్ను బట్టి సంతోషిస్తే అన్ని సంగతులు ఆయనే చూసుకుంటాడు అని ధైర్యం తెచ్చుకోండి. అందుకే మనుషులు ఇచ్చేటువంటి జడ్జిమెంట్ వైపు పొరపాటును కూడా చూడొద్దు. ఇది ప్రతి క్రైస్తవుడు నేర్చుకోవాల్సిన పాఠం. అందరూ భయపడాల్సింది, అందరూ ఎదురు చూడాల్సింది, అందరూ జాగ్రత్త పడాల్సింది ఆయన జడ్జిమెంట్ విషయంలో, ఆయన దృష్టి విషయంలో. ఇది మేజర్ పాయింట్. మనుషులు రెండు రకాల తీర్పులు ఉంటాయి. కొంతమంది మెచ్చుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది ద్వేషించే వాళ్ళు ఉంటారు. ప్రతి ఒక్కడికి ఉంటారు. దేవుడికి కూడా ఉన్నారు. ఇప్పుడు ఉదాహరణకి నాస్తికుడు ఉన్నాడు. నాస్తికుడిని కొంతమంది మెచ్చుకుంటారు, కొంతమంది తిట్టుకుంటారు. నాస్తికుడిని ఎవరు మెచ్చుకుంటారు? నాస్తికులు. అవునా? ఆస్తికులు ఏమంటారు? ఏమంటారు? దేవుడు లేడని చెబుతాడు, బుద్ధిహీనుడు అని తిట్టుకుంటారు. ఇప్పుడు తిట్టేవాళ్ళు, గణపరిచేవాళ్ళు ఇద్దరు ఉన్నారా లేదా? రైట్. రెండవది, రాజకీయ నాయకుడు ఉన్నాడు. స్వపక్షం వాళ్ళు పొగుడుతారు, ప్రతిపక్షం వాళ్ళు తిడతా ఉంటారు. అది అంతే. ఓకే, రెండు. మూడవది, ఆస్తికుడే ఉన్నాడు. ఆస్తికులందరూ పొగుడుతారు, నాస్తికులందరూ తిడతారు. దేవుడే ఉన్నాడు. భక్తులందరూ దేవుణ్ణి పొగుడుతారు, భక్తిహీనులందరూ దేవుణ్ణి. ఇప్పుడు దేవుడికి కూడా రెండు పార్టీలు ఉన్నాయా లేవా? పొగిడే బ్యాచ్ ఒకటి ఉంది, తిట్టే బ్యాచ్ కూడా ఒకటి ఉంది. చూడండి, ప్రపంచమంతా దేవుణ్ణి పొగుడుతానే ఉన్నారా? ఏంది, ఎవరు సప్పుడు చేయరు. ఇక్కడ సంఘము వ్యక్తిత్వాన్ని నిర్మించుకునే విషయంలో ఇది చాలా కీలకమైన విషయం, కీలకమైన పాయింట్ ఇది. సహజంగా ప్రతి మనిషి హృదయం వాంఛ ఏంటో తెలుసా? అందరూ నన్ను మెచ్చుకోవాలి, అందరూ నన్ను ఘనపరచాలి అని. అరే, దేవుడికే సాధ్యం కాలేదు, నీకెట్ట సాధ్యం అవుతుంది? సాధ్యమైనంత మట్టుకు సమస్తమైన మనుషులతో సమాధానంగా ఉండననే చెప్పాడు. అక్కడ ఏమని వాడాడు తెలుసా? సాధ్యమైనంత వరకు. అంటే సాధ్యం కాని అసాధ్యమైన విషయాలు కూడా కొన్ని ఉంటాయి. నీకు చేతనైనంత మట్టుకు, పాసిబిలిటీ ఉన్నంత వరకు. సాధ్యం కాకపోతే చేయగలిగింది ఏం లేదు. కొంతమంది ఉంటారండి మనతో ఉండేవాళ్ళు, ఏదో మన ఎడలో తప్పు చేస్తారు. సరే, తప్పు అయిపోయింది, ఏదో మంచో చెడ్డో జరిగిపోయింది, మనమే క్షమించి పోన్లే అని వాళ్ళని ఫ్రెండ్షిప్ చేద్దామంటే వాళ్ళే బిగుసుకొని పక్కకు పోతుంటారు. ఇంకేం చేయాలా? చర్చిలోకి వస్తేనేమో పక్క వాళ్ళతో శత్రుత్వం పెట్టుకొని ఇతరులతో సమాధానం లేకుండా బలలో చేయొద్దు. అసమాధానంగా ఉండి బలలో చేయట్లేస్తారు. అనైక్యతగా ఉండి ప్రభు బలను ఎట్లా సమీపిస్తారు? ఇతరులతో అసమాధానం ఏమైనా ఉంటే సహోదరులతో ముందు సమాధాన పడి తర్వాత ప్రభు బలలో చేయవేయి అని చెబుతారు. కాబట్టి మనం ఈ బలలో చేయాలి, ఎందుకు వచ్చిన గొడవ? పోనీలే, వాళ్ళే మన ఎడద తప్పిదం చేసినా మనమే సారి చెబుదాం, పోనీ పర్వాలేదు, ఏమనుకోవద్దని క్షమించి వాడిని హత్తుకోవడానికి ట్రై చేస్తే వాడు బిగుసుకొని దూరం పోయాడు అనుకో, ఇంకా సాధ్యం కాదు. సాధ్యమైనంత మట్టుకు సమస్తమైన మనుషులతో సమాధానంగా ఉండండి. ఇక మనం సమాధానం అనిపోయిన వాడు బిగుసుకొని పక్కకు పోయాడు అనుకో, ఏం చేయమన్నాడు? వెంటబడి సమాధానం 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 అని వెంటబడి తిరగమన్నాడా? సమాధానాన్ని ఇష్టపడలేదంటే వాడు సైతాన్ చేత శోధించబడుతున్నాడు. పోరా నెట్టియటమే. నిన్ను తప్పుపట్టడు ఇక దేవుడు. నీ ప్రయత్నం నువ్వు చేసావా లేదన్నది చూస్తాడు. నీ ప్రయత్నం నువ్వు చేసినా కూడా అవతల వాళ్ళ దగ్గర సమాధానం రాలేదనుకో, ఇక నువ్వు ఉత్తరవాదివి కాదు. నీతో సమాధాన పడని అవతల వ్యక్తి ఉత్తరవాది. అయితే ప్రయత్నం అయితే చేయాలి. నేను చెప్తున్నా, ఏ నరునికి ప్రజలందరి చేత మెప్పు కలుగుట అసంభవము. ఎప్పుడూ అలా ఆలోచించొద్దు, ఆశించొద్దు, ట్రై చేయొద్దు. ఏమర్థమైంది? ప్రపంచంలో దేవునికి సైతం సాధ్యం కాదు, సైతానికి కూడా సాధ్యం కాదు.
సైతాను కూడా చూడండి, సైతాను కార్యాలన్నిటిని ఇష్టపడేవాళ్ళు వాడిని ప్రేమించి, అభిమానించి, గౌరవించి గణపరుస్తారు. భక్తులందరూ ఏం చేస్తారు వాడిని? ఒరే సైతాన్, ఒరే నాశనపుత్రుడా, నాశనము చేయువాడా, ఇక మనమంతా వాడిని తిడుతానే ఉంటాం. ఇప్పుడు చూడండి, సైతానుకుందా అందరి దగ్గర ప్రశంస? పోనీ దేవుడికుందా అందరి దగ్గర ప్రశంస? ప్రవక్తలకుందా? అపోస్తలులకుందా? లేదే. మరి నీకు కూడా అంతే, నాకు కూడా అంతే. నువ్వేం చేస్తావు? అందరితో మంచిగా ఉండాలనుకుంటావు, కానీ కొందరు నీకు శత్రువులు అయిపోతుంటారు. అందరికీ నచ్చేటట్టు చేద్దాం అనుకుంటా. ఖచ్చితంగా నువ్వు ఎంత జాగ్రత్తగా చేసినా ఒక్కడికి కొంతమంది ఖచ్చితంగా నచ్చవు. నువ్వు దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ ప్రయత్నమేమో 100 మందిలో 100 మందిని మెప్పించాలన్నట్టు ఉంటుంది నీ ప్రతి ప్రయత్నం. హలో, అర్థమవుందని నేను చెప్పేది? కానీ ఖచ్చితంగా అది సాధ్యం కాదు. ఎందుకంటే 100 మైండ్లు ఒకే రకంగా ఉండవు. కొన్ని మైండ్లు నీకు కనెక్ట్ అవుతాయి, కొన్ని మైండ్లు నీకు ఆపోజిట్ ఉంటాయి. అదంతే. దేవునికి మహిమ. హల్లెలూయా. ఆపోజిట్ ఉన్న మైండ్లను కూడా కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తావు. ముందే ద్వేషంతో నింపబడ్డప్పుడు ఇంకా కన్విన్స్ కారు, వదిలేయటమే. మీ విషయంలోనైనా అదే, నా విషయంలోనైనా అదే. ఎవడైనా ద్వేషించి, విమర్శించి, దూషించి, ఎగతాళి చేసి మాట్లాడుతుంటే సహజంగా ప్రేమించే వాళ్ళ మనసు ఎలా ఉంటుందంటే అభ్యంతరకరంగా ఉంటుంది. విచిత్రం చెప్పనా, పక్క వాళ్ళు ఎవరైనా తూలనాడి మాట్లాడుతుంటే నా మీద ఉన్న ప్రేమను బట్టి వాళ్ళ మీద కోపం వచ్చిద్ది, నా మీద కూడా కొంచెం విసుగు వచ్చిద్ది. వై? ఎందుకు అంటే, ఇవన్నీ ఎందుకు మనకెందుకన్నా, ఏదో ఒకటి అదేంది ఇది ఏందని ఏదో ఒకటి కదిలిస్తూ ఉంటాం. ఎందుకు మనకెందుకు? చక్కగా మనం పని చేసుకు దేవుని పని చేస్తా పోతున్నాం అంటే, దేవుని పనిలో నేను ఇక్కడుండి పలికేవి కూడా భాగమని మర్చిపోవద్దు. శాలేమన్న ఏదైనా ఒక మాట చెప్పాడు లేదా ఒక కార్యం చేశాడు అంటే అది అవసరం అని గుర్తుపెట్టుకోవాలి. సేవలో అదొక భాగం అని గుర్తుపెట్టుకోవాలి. దేవుని పనిలో అది ముఖ్యమని గుర్తుపెట్టుకోవాలి. కొంతమందికి నేను తిక్కలోళ్ళగా కనపడతాను, కొంతమంది నాకు సలహా చెప్పారు, నన్ను ప్రేమించే చెప్పారు, హృదయపూర్వకంగా ప్రేమించే చెప్పారు. కొన్ని విషయాల్లో మీరు స్తబ్దంగా ఉండండి, మాట్లాడకండి, మౌనంగా ఉండండి. ఇతరులు ఏమైనా మిమ్మల్ని పొరపాటుగా అనుకునే అవకాశం ఉంది. నన్ను ప్రేమించే, ఎందుకంటే ఎవరైనా నన్ను ఏదన్నా అంటే వీళ్ళు తట్టుకోలేరు, అంత ఇష్టం నేనంటే. దేవునికి స్తోత్రం. వాళ్ళని ఏం లేదు, ఇక అవకాశం ఉండి ప్రభు సెలవిస్తే పట్టుకున్న 4 గుద్దులు గుద్దాలన్నంత కోపం ఉంటుంది అన్నమాట. మళ్ళీ మిమ్మల్ని తిట్టినా మీకు ఉండదు ఆ ఫీలింగ్, పర్లేదులే తిట్టుకో అని. అన్ననంటే ఎవడైనా వాడు ఎక్కడున్నాడు? నేను చెప్తున్నా, ఎట్లా సాధ్యమైంది? ప్రపంచంలోని ప్రజలంతా అన్నని గనపరచాలంటే ఎట్లా? దేవునికే సాధ్యం కానీ అన్నకు సాధ్యమైద్దా? చెప్పండి ఒక్కసారి, బుర్రన్న వాళ్ళందరూ ఆలోచించి చెప్పండి. దేవునికే సాధ్యం కానీ అన్నకు సాధ్యమైద్దా? సరే, సంఘం అంతా నన్ను మెచ్చుకుందనుకో, సంఘానికి వెళ్ళిపోతున్న అన్యులు నన్ను ఖచ్చితంగా తిడతారు. అన్యులు నన్ను పొగుడుతున్నారు అనుకో, అప్పుడు నేను సంఘం చేత, సంఘం నన్ను కనపరుస్తున్నారు అనుకో, ఖచ్చితంగా అన్యుల చేత, ఖచ్చితంగా ఎటో ప్రక్కన నింద అనేది కన్ఫామ్. దేవుని వాక్యం ప్రవచనాత్మకంగా చెప్పింది విలాప వాక్యాల్లో, నిందతో అతడు నింపబడవలెను అన్నాడు. ఇంకెక్కడ చెప్పు? ఖచ్చితంగా నిందతో నింపబడాలి. చాలామంది నన్ను ప్రేమించే బిడ్డలందరి మనసుల్లో ఎవరన్నా నన్ను గనపరిచి మాట్లాడుతున్నారు అనుకో, లోపల ఎంత ఆనందం,
లోపల లోపల ఎంత సంతోషమో ఎంత ఆనందమో. మళ్ళీ మిమ్మల్ని పొగిడినా మీకు అట్టుండదు. నన్ను గనపరిస్తే ఏం ఆనందమో ఆనందం. నన్ను ఏదన్నా ఇవ్వడం అంటే అంతే బాధ. విచిత్రం చెప్పనా, బంధువులకు కూడా ఉండదండి ఇంత. దేవుని పిల్లల ఆత్మీయులకు ఉన్నటువంటి ఆప్యాయత, అనురాగం బంధువులకు కూడా అంత ఉండదు. అంత ఎఫెక్షన్ ఉండదు. దేవుని పిల్లలకి ఎందుకు అంత ప్రేమ? ఎందుకంటే దేవుడే అలా ట్యూన్ చేస్తాడు మన హృదయాలని. దైవజనుడు యేసన్న గారు నిద్రించినప్పుడు వాస్తవంగా ఆయనకు భార్య బిడ్డలు లేరు. ఉంటే వాళ్ళు కూర్చొని ఏడుస్తుండే, వాళ్ళు లేరు. అలాగా బాక్సులో ఆయన మృతదేహాన్ని ఉంచి ఉంటే క్యూ ఎంత లాంగ్ ఉందంటే ఆ రోడ్డు కాడికి ఉంది, మందిరంలో నుంచి రోడ్డు కాడికి ఉంది. నేను కూడా పోయి ఆ క్యూలో నిలబడ్డా. ఆ క్యూ మొత్తం ఏడుస్తూనే ఉన్నారు. కొంతమంది అయితే అన్నా అన్నా అని ఏడుస్తూనే ఉన్నారు. విచిత్రం ఏంటంటే నేను కూడా ఏడిసా. ఎందుకో నాకు ఆగల దుఃఖం. ఎందుకో అయింది, ఆ మమత అలా ట్యూన్ చేసి పడేస్తాడు దేవుడు. భక్తులైన వాళ్ళకి ఎవరికి బాగలేదన్నా కొంచెం ముందు నాకు ఏడుపు వచ్చింది. పెద్ద వయసు ఉన్న వాళ్ళు భక్తులు ఎవరు హెల్త్ ఎఫెక్ట్ అయింది, డేంజర్గా ఉన్నారంటే ఏడుపే. ఎందుకంటే పెద్ద తలలు, పెద్దోళ్ళు లేకపోతే ఎదుతలో దున్నతలో పెట్టుకోమంటారు కదా. వాళ్ళు ఉండాలి. కనీసం వాళ్ళు ఏదో మనకు త్రోవ చూపకపోయినా మనం వెళ్ళే త్రోవని విమర్శించడానికైనా వాళ్ళు ఉండాలి. ఒరే నువ్వు రైట్లో పోతున్నావు, నువ్వు రాంగ్లో పోతున్నావు అని చెప్పేదానికైనా వాళ్ళు ఉండాలి. అందుకే ముందు తరం దైవజనులందరినీ ప్రేమించే కారణం అదే. వాళ్ళకి ఏం కాకూడదని కోరుకునే కారణం అదే. వాళ్ళు క్షేమంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, భద్రంగా ఉండాలని కోరుకునేది అదే. ప్రతి దైవజనుని నా గుండెల్లో పెట్టుకొని ఈ డినామినేషన్ ఆ డినామినేషన్ అనే భేదం లేదు. దైవజనులు అందరూ నా హృదయంలో ఉన్నారు. మీరు మీటింగ్స్ అప్పుడు చూసుంటారు. ఇదిగో ఆ ఫ్లెక్స్లు అన్నింటిలో భక్తులందరినీ ఏర్పాటు చేసి ఒక మ్యూజియం ఏర్పాటు చేసి అందులో ప్రస్తుతం ఉన్న భక్తులు, గతంలో ఉన్న భక్తులు మొత్తాన్ని చూపించాను. వాస్తవంగా వాళ్ళందరూ వేరే 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 డినామినేషన్స్. ఎన్ని డినామినేషన్స్ అయితేనే, వాళ్ళు ఏం పేర్లు పెట్టుకుంటేనే, సిద్ధాంతాల్లో కొన్ని పొరపాట్లు ఉంటేనే, వాళ్ళందరి హృదయంలో ఏసే దేవుడు, ఏసే రక్షకుడు, ఏసే రాజు. ఏసుగాక వేరొక దేవుడు లేడు, ఏసుగాక వేరొక రక్షకుడు లేడు. ఏసును నమ్మితే నిత్య జీవం, ఏసును తిరస్కరిస్తే నిత్య నరకం. యేసును విసర్జిస్తే నిత్య నరకం, యేసుని ఆశ్రయిస్తే, యేసును నమ్మితే, విశ్వసిస్తే నిత్య జీవం అని నమ్మిన వాళ్ళందరూ డినామినేషన్ వ్యవస్థాపకులు. వీళ్ళందరూ భక్తులు, కేవలం నాకు ఇష్టలు. దేవునికి మహిమ. ఒకరిని స్పెషల్గా నేను ప్రేమించటం కాదు, అందరినీ నా హృదయంలో పెట్టుకున్నానని నన్ను ఎరిగిన వాళ్ళందరికీ తెలుసు. వాళ్ళు కావాలి. ఈ దరి నుంచి ఆ దరికి ఉంది క్యూ, ఎంత లాంగో. అందరి కళ్ళల్లో కన్నీళ్ళు, అందరూ ఏడుస్తున్నారు. ఏంటది? ఆయనే చెప్పాడు పాటలో, లోక మర్యాదలు మమకారాలు గతించిపోనే, ఆత్మీయులతో అక్షయానుబంధం అనుగ్రహించితివే. లోక మర్యాదలు మమకారాలు గతించిపోనే, ఆత్మీయులతో అక్షయానుబంధం అనుగ్రహించితివే. అందుకే స్తుతి ఘన మహిమల స్తోత్రాంజలి, అందుకే స్తుతి ఘన
మహిమల స్తోత్రాంజలి. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవ జీవన మార్గమునా నన్ను నడిపించుమా. ఊహించలేనే నీ కృపలేని క్షణమును, కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావే. ఊహించలేనే నీ కృపలేని క్షణమును, కోపించుచునే వాత్సల్యము నాపై చూపినా. దేవునికి మహిమ. హల్లెలూయా. అదిగో అందరినీ అప్పుడు మ్యూజియం ఏర్పాటు చేసి ముంగమూరి దేవదాసయ్య గారు, అదిగో భక్త సింగ్ గారు, మాస్లామణి గారు, ఆర్ఆర్కే మూర్తి గారు, జో గారు, జాషువా డానియల్ గారు, అద్దుగో ఏసన్న గారు, ఓఫీర్ అన్న, జగ్ పూనెన్ గారు, పెద్ద ఆయన, తర్వాత పిఎం శామ్యుల్ గారు ఆ పక్కన ఉంటారు. అందరినీ అన్ని రకాల డినామినేషన్స్ నాయకులు, దాదాపు మార్టిన్ లూథరన్ గారిని, జాన్ వెస్లీ గారిని, అందరినీ. ఎందుకంటే తెలియాల వీళ్ళు భూమి మీద ప్రజెంట్ ఉన్న భక్తులకు, ప్రజెంట్ ఉన్న తరాలకు తెలియాలని. ఒక్కొక్కడు అంటాడు, దేవుని గురించి చెప్పకుండా భక్తుల గురించి చెప్పేది ఏంది అంటాడు. ఇప్పుడు భక్తులు కళ్ళ ముందు కనపడి జీవించి జీవితాన్ని మాదిరిగా చూపించి నడిపించేవాళ్ళు. యేసయ్య జీవించాడు, ఆ జీవితాన్ని మనకు రాసి అందుబాటులో తెచ్చిన వాళ్ళు ఎవరు? భక్తులు. విచిత్రం చెప్పనా, బైబిల్ తెలీదు, వాక్యం చదివే అనుభవం ఉండదు, ఆవేశం ఏదో ఒకటి ఒక రాయి వేయాలి షాలేం రాజాని. ఎందుకో శత్రువులకు కూడా నేనంటే భలే ఇష్టం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళు కూడా ఎప్పుడు నా ధ్యాసే, నిరంతరం నాపిచ్చే వాళ్ళకు కూడా ఏంది అర్థం కాదు. యెహోషాపాత్ ఏమన్నాడండి? యెహోషాపాత్ ఇశ్రాయేలీయులతో ఏమన్నాడు? ఇశ్రాయేలీయులారా, యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడతారు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులవుతారు అన్నాడు. ఈ మాట అవసరం లేదా? పాత నిబంధనలో ఉంది కనుక ప్రస్తుతం మనకు పనికిరాదా? ఇద్దరిని నమ్ముకోమని చెప్పాడు. చూస్తారా వచనం ఎక్కడుందో? అదేదో అధ్యాయంలో అదేదో వచనంలో ఉందనుకుంటాను. 3 అంకెలు లెక్క పెడతాను, చెబితే గొప్పే. 1 2 దినవృత్తాంతములు 2వ గ్రంథమట, 20వ అధ్యాయము 20 అట చూడండి. ఇది ఏమన్నాడు యెహోషాపాత్ అక్కడ చూడు. అంతట వారు ఉదయమునే లేచి తెకోవ అరణ్యమునకు వచ్చిరి. వారు పోవచ్చుండగా యెహోషాపాతు నిలువబడి, యూదావారలారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి. మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనండి, అప్పుడు మీరు స్థిరపరచబడతారు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులవుతారని ఆయన చెప్పెను. ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులవుతారు అన్నాడు. స్థిరపరచబడాలంటే దేవుణ్ణి నమ్మాలి, ఎగ్జామ్లో పాస్ అవ్వాలంటే ప్రవక్తలను నమ్మాలి. ఇప్పుడు చెప్పండి, యేసును అనుసరించాలి, ఆయనను మనకు చూపినటువంటి తమ జీవితంలో ఆయనను మనకు చూపిన భక్తులను కూడా అనుసరించాలి. ఇది తెలుసా? శాలెమన్ ఎందుకు భక్తుల గురించి తెగ మాట్లాడతాడు? భక్తుల గురించి ఏం చెప్పినా చెప్తాడు. ఒక ఆత్మీయుడైన నాయకుడి దగ్గర భక్తి నేర్చుకొని ఒక క్రమంలో పద్ధతిలో పెరిగి వినయం విధేయత అనేవి ఉంటే
వాడికి అర్థమైద్ది ఈ మాటలు. నేను స్వతంత్ర సేవకుడని, నా మీద అసలు ఎవరి అజమాయిషి ఉండకూడదని, ఏ విధేయత, లోబడటం, వినయం, వినమ్రత అనేవి నేర్చుకోకుండా వదరబోతులాగా గర్వహృదయులై మాట్లాడే వారికి ఈ సంగతులు అర్థమవుతాయా? యెహోవాను నమ్ముకోవాలి అన్నాడు, బాగుంది, దేవుడు కాబట్టి. ప్రవక్తలను నమ్ముకునేదేంది? ప్రవక్త ఏమన్నా దేవుడా? మరి ఆ మాట యెహోషాపాతు పలకటం ఏంటి? దాన్ని దేవుడు లేఖనంలో రాయించడం ఏంటి? మనం ఇద్దరి మీద దృష్టి పెట్టాలి. ఒకటి ప్రభు మీద, రెండవది ఆయనను మనకు చూపిస్తున్న భక్తుని మీద, నాయకుని మీద కూడా దృష్టి పెట్టాలి. మన అదృష్టం ఏంటంటే అనేక మంది నీతిమంతులు, యథార్థవంతులు, సత్యవంతులైన భక్తుల్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవుడు మనకు అనుగ్రహించిన ఈవులలో బైబిల్ గ్రంథం ఒక ఈవి, కృపావరములు ఈవులు. వీటితో పాటు ఈ గ్రంథములోని సంగతులను మనకు వినమరచి చెప్పేటువంటి భక్తిపరులు, ఆత్మీయులు కూడా దేవుడు మనకు అనుగ్రహించిన ఈవులు, బహుమానాలే. తెలుసా ఎవరు వాళ్ళు మనకి? పౌలు గారు ఎవరు? గాడ్ గిఫ్ట్. పేతురు గారు ఎవరో? దేవుని బహుమానం మనకి. యూదా భక్తుడు, యాకోబు భక్తుడు, యోహాను భక్తుడు, వీళ్ళందరూ ఎవరు మనకి? మార్కు, మత్తయి, లూకా, వీళ్ళందరూ ఎవరో? పాత నిబంధనలో కానీ క్రొత్త నిబంధనలో కానీ మనకు మార్గదర్శకమైన సూత్రాలను అందించి, నడిపింపును చూపించి, ప్రభువుని మనకు పరిచయం చేసి, ఆయన ఔన్నత్యాన్ని మనకు ఆకలింపజేసిన ఈ భక్తులు ఎవరిళ్ళు? మనకు ఈవులు కాదా? మన ప్రశంసకు అర్హులు కాదా? మనం ఘనపరచడానికి యోగ్యులు కాదా? మన సన్మానానికి పాత్రులు కాదా? ఈ వాక్యం అర్థమైందా? దేవా, నీవు మాట్లాడినందుకు వందనాలు తండ్రి. నీ దృష్టికి యోగ్యమైనట్లుగా మేము నడుచుకుంటే మా సమస్త విషయాల్లో నీవే తోడై ఉండి, యోసేపును హెచ్చించిన దేవుడవు, భక్తులను ఘనపరిచిన దేవుడవు, అక్షయమైన అనుబంధాన్ని ఆత్మీయులతో ఇచ్చే దేవుడవు. నీవు చాలు, నీవు చాలు. నీ చిత్తము, నీ సంకల్పము, నీ సంతోషము, నీ ఆనందము, నీ మహిమ నీ దృష్టికి గొప్పవి. వెతుకున్నట్లు కృపనిచ్చి బలపరచండి. అవును, నీ దృష్టి ఎదుట నీచముగా ప్రవర్తించకుండా, మాట్లాడకుండా, వ్యవహరించకుండా, నడుచుకోకుండా మమ్మల్ని కాపాడు. నేను సంతోషపెట్టే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ తీర్చిదిద్దమని స్తుతి, మహిమ, ఘనత నీకే చెల్లిస్తాం. యేసు నామములో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రార్థన విని జవాబిస్తున్న దేవునికి స్తోత్రం, 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 స్తోత్రం. ఎవరు నిన్ను ఎంత తృణీకరించిన, ఈ లైవ్ లో వీక్షిస్తున్న వాళ్ళు కూడా వాళ్ళన్నారు, వీళ్ళన్నారు, నా గతి ఇలాగ అయిపోయింది, నేను అవమానాల పాలయ్యాను, చాలా దుఃఖంలో ఉన్నాను, చాలా వేదనలో ఉన్నాను, నా పరిస్థితి ఇలాగ అయింది, నేను ఏమవుతాను, ఇలాంటివన్నీ తీసి అవతల పడేసాయి. నా దేవుడు ఉన్నాడు. మనుషులు నన్ను ఎన్ని అనుకున్నా, ఏమనుకున్నా, ఎన్ని రకాలుగా నన్ను దుఃఖపెట్టినా ఇబ్బంది లేదు. నా దేవుడు నన్ను బట్టి సంతోషిస్తే అన్ని సంగతులు ఆయనే చూసుకుంటాడు అని ధైర్యం తెచ్చుకోండి. కృప మనందరికీ తోడై ఉండును గాక. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ఫైనల్ బ్లెస్సింగ్. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవానికి వందనాలు. ఉదయ కాలపు వేళ నీ దాసు నిలబెట్టుకొని మీరు మాతో మాట్లాడిన అమూల్యమైన సంగతుల కొరకై స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. మేమందరము యోసేపు వలె, యోహాను వలె నీ కొరకు రోషము కలిగి బ్రతకడానికి సహాయించి, ప్రత్యేకించబడిన జీవితము కలిగి సత్యం విషయంలో పోరాడే కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఎక్కడ కూడా నీ దృష్టికి పాపము చేసేవారుగా కాకుండా నీ దృష్టికి యోగ్యులుగా బ్రతకడానికి మా అందరికీ కృపను అనుగ్రహించదయ్యా. వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించి స్తుతించి నీ మాటల కొరకై కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప,
పరిశుద్ధాత్మ దేవుని అన్యున్య సన్నిధి సహవాసం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుని నడిపించును గాక. ఆమేన్. 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 ప్రవేశు రక్తమునకే జయం, ప్రవేశు రక్తమునకే జయం, ప్రవేశు నామమునకు సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా.